లో ఉంటుంది ఓఆర్ఆర్, దీని తర్వాత త్రిబుల్-ఆర్. సో ఈ రేవంత్ రెడ్డి మొన్న వచ్చినప్పుడు కూడా ఏమన్నారంటే, రేవంత్ రెడ్డి గారు వస్తే రియల్ ఎస్టేట్ పడిపోతుంది అన్నారు, కానీ ఆయన చెప్పిన ఇంటర్వ్యూలో ఏంటంటే, నేను ఎదిగిందే రియల్ ఎస్టేట్ నుంచి, అపార్ట్మెంట్స్ కోకాపేటలో ఎన్నో కట్టాము. సో నాకు ఒక విజన్ ఉంది రియల్ ఎస్టేట్ ఏంటంటే, అప్ టు ఓఆర్ఆర్ వచ్చేసి అర్బన్ సిటీ, తర్వాత ఓఆర్ఆర్ నుంచి త్రిబుల్-ఆర్ వరకు సెమీ అర్బన్ సిటీ, తర్వాత రూరల్ సిటీ కింద డివైడ్ చేసి ఈ ఓఆర్ చుట్టూ బిట్వీన్ ఓఆర్ అండ్ త్రిబుల్-ఆర్ శాటిలైట్ టౌన్షిప్స్ తీసుకురావాలనే దృష్టిలో ఉన్నారు. సో దే ఆర్ ప్లానింగ్ అండ్ దే ఆర్ హ్యావ్ చాలా పెద్ద విజన్తో వర్క్ చేస్తున్నారు గవర్నమెంట్, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ విషయం చెప్పాం కదా, 96లో సైబర్ టవర్స్ కట్టినప్పుడు ఏమీ లేవండి, గుర్తుపెట్టుకోండి, పెద్దగా ఏమి లేవు. మాదాపూర్లో 500 కూడా గజం అమ్మారు. మురళీమోహన్ ఇంటర్వ్యూ గారు చూస్తే 500 కూడా గజం అమ్మారు. ఈ రోజు 2 to 3 lakhs ఉంది మాదాపూర్లో, మాదాపూర్ సరౌండింగ్స్. అక్కడి నుంచి తీసుకుంటే ఈ గచ్చిబౌలి, నానక్రామ్ కూడా ఇవన్నీ ఓఆర్ఆర్ వరకు పెద్దగా ఏమి లేవు. నార్సింగి ఇవన్నీ కూడా ఈరోజు 1 to మణికొండలో కూడా 1.5 lakh కూడా ఉంది గజం. సో అంత ఆక్యుపై అయిపోయింది, ఓఆర్ఆర్ చుట్టూ ఆక్యుపై అయిపోయింది, గుర్తుపెట్టుకోండి. వెంచర్స్ ఎవరైనా ఉన్నాయండి సిటీలో ఉన్నాయని కొంతమంది అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. సిటీలో ఎట్లా వస్తాయి వెంచర్లు? ల్యాండ్ ఉంటే కదా సిటీలో వెంచర్ వేయడానికి. సో ఈ వెస్ట్ సైడ్ ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ సాద్ నగర్ కంటే, ఈ ఐటీ కారిడార్ కూడా దగ్గరగా ఉంటుంది. ఒక 30 years క్రితం తీసుకుంటే కోకాపేటలో ఎకరం 20 lakhs కూడా ఉండింది. సారీ 20 lakhs కాదు, 35,000 కూడా అమ్మారు ఎకరం. 30 years క్రితం 30,000 మీరు చూసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారి ఇంటర్వ్యూ కూడా చూసుకోవచ్చు. ఈ రోజు ఎంత ఉందండి? మినిమం 70 కోట్లు ఉంది, అంటే 50 నుంచి 100 కోట్లు ఉంది ఎకరం కోకాపేటలో. ఎందుకంటే ఐటీ కారిడార్ మొత్తం ఇట్లే ఎక్స్పాన్షన్ అయిపోయింది. ఈ సైబర్ టవర్స్ నుంచి అట్లే వెళ్ళిపోయింది. అంటే ఇటుపక్క వరంగల్ హైవే సైడ్, ఆ సైడ్ ఈ సైడ్ అంతా, దాని గురించి నేనేం మాట్లాడను, కానీ ఇటు సైడ్ గురించి చెప్పాలంటే ఇట్లే. ఎందుకు అంటే మెయిన్ థింగ్, ఎప్పుడు ఇంటర్నేషనల్ ప్రపోజల్ ఎయిర్పోర్ట్ వచ్చిందో ఎప్పుడు కూడా ఎంఎన్సీ కంపెనీస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ కనెక్టివిటీ అవసరం వాళ్ళకి. ఎందుకంటే ఒక 200 దేశాలు వాళ్ళ బ్రాంచెస్ ఉంటాయి. ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యి అక్కడ ఇరుక్కుంటే మిగతా దేశాలు ఎప్పుడు కవర్ చేయాలి వాళ్ళు? సో ఇమీడియట్గా వెళ్ళిపోవడం ముఖ్యం వాళ్ళకి. ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి నెక్స్ట్ వేరే దేశాలకు వెళ్ళిపోతుంటారు. అంటే ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వకూడదు వాళ్ళకి, మ్యాక్సిమం అది చూసుకుంటారు. సో అందులో భాగంగానే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్ ఉంటాయి. కమింగ్ 5 to 10 years ఎలా ఉండబోతుంది అటువైపు అంటే కూడా నేను ఏం చెప్తానంటే, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సరౌండింగ్ 50 kilometers వరకు అద్భుతంగా ఉంటుంది. ఈ ఓఆర్ఆర్ డెవలప్ అయిన తర్వాత ఒక ఓఆర్ఆర్ ప్లస్ త్రిబుల్-ఆర్ మధ్యలో అద్భుతమైన స్మార్ట్ సిటీ జరగబోతుంది. స్మార్ట్ డిజిటల్ సిటీ. ఏంది స్మార్ట్ డిజిటల్ సిటీ? ఈరోజు తీసుకుంటే ఓల్డ్ సిటీ మీకు గజం ఎంత ఉందో తెలియదు, కానీ అంతకంటే 10 రెట్లు కోకాపేటలో ఉంది. అవునా కాదా? ఓల్డ్ సిటీ అది ఆవిర్భవించింది ఎప్పుడు? 1000 సంవత్సరాల క్రితం. ఒక 1000 సంవత్సరాల క్రితం ఓల్డ్ సిటీ ఉంది. బట్ ఈరోజు నిన్న మొన్న డెవలప్ అయిన కోకాపేటలో 10 రెట్లు ఎక్కువ ఉంది. ఎందుకు అంటే న్యూ కనెక్టివిటీ, న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్, న్యూ కంపెనీస్, న్యూ ఎంప్లాయ్మెంట్, ఇదంతా ఉంది కాబట్టి. సో అదే సేమ్ వే ఓఆర్ఆర్కి, సాద్ నగర్కి, త్రిబుల్-ఆర్కి మధ్యలో అద్భుతమైన సిటీ రాబోతుంది. ఇంకా తీసుకుంటే ఆ రూట్లో ఆల్రెడీ డెవలప్మెంట్స్, ఎంప్లాయ్మెంట్ తీసుకుంటే సింబయాసిస్ యూనివర్సిటీ ఉంది. కన్హా శాంతివనం మెడిటేషన్ సెంటర్ 1400 ఎకరాల్లో అతిపెద్ద మెడిటేషన్, బిగ్గెస్ట్ మెడిటేషన్ సెంటర్ ఉంది. ఏది? సాద్ నగర్ వైపే, అది కొత్తూరు దగ్గర ఉంటుంది. ఇంకా తీసుకుంటే సింబయాసిస్ చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ దిస్ టాటా సైన్స్ యూనివర్సిటీ, సింబయాసిస్ యూనివర్సిటీ, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా లెఫ్ట్ సైడ్ తీసుకుంటే, లెఫ్ట్ సైడ్ ముచ్చింతల దగ్గర ఇది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, అది ఉంది. అది ఒక 1000 కోట్లతో పెట్టారు. ఎందుకు మైహోం రామేశ్వరరావు గారు 150 ఎకరాలు ఎందుకు ఆ ఆశ్రమానికి ఇచ్చారు అంటే, ఆయన ఆల్రెడీ 3500 ఎకరాలు ఉంది అక్కడ. ఆయన లాంగ్ విజన్ ఏంటంటే, ఆయన లైఫ్ టైంలో ఒక స్మార్ట్ సిటీ నిర్మించాలని. ఎక్కడ? ముచ్చింతల దగ్గర. ఇది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఏదైతే ఉందో ఆ లెఫ్ట్ సైడ్, కొత్తూరుకి లెఫ్ట్ సైడ్, అక్కడ 3500. అటుపక్క జేపీ దర్గా కూడా ఉంది. ఇట్స్ ఎ ఫేమస్ టూరిస్ట్ ప్లేస్. హిందువులు, ముస్లింలు అందరూ వెళ్తూ ఉంటారు, అది పెద్దది. సో ఇటుపక్క లెఫ్ట్ సైడ్ మొత్తం ఆక్యుపైడ్, అప్ టు శ్రీశైలం హైవే ఇట్ ఈస్ ఆక్యుపైడ్. ఈ ఫార్మా సిటీ కూడా అది తీయడానికి అవకాశం ఉండదు. ఒకవేళ తీసినా రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే, త్రిబుల్-ఆర్ ఆనుకొని పెడదాము, లోపల వద్దు అని, అంతే. మొత్తం తీసేయాలని కాదు ఆయన విజన్, గుర్తుపెట్టుకోండి. ఫార్మా సిటీ మొత్తాన్ని తీసేయాలి, ఎలా ఎవాక్యుయేట్ చేయాలని కాదు,
ఒక RRR తర్వాత పెడదామని, అంటే రూరల్ ఏరియాలో పెడదామని RRR అనుకొని ఈ మధ్యలో మంచి ఒక డిజిటల్ స్మార్ట్ సిటీ డెవలప్ చేద్దామని ఉద్దేశం అది. ఇంకా తీసుకుంటే ఇంకొద్దిగా ముందుకెళ్తే ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఉంది, చాలా పెద్ద హాస్పిటల్. MSN ల్యాబొరేటరీస్ ఉంది, Procter & Gamble, ఇవన్నీ చాలా కంపెనీస్ ఉన్నాయి. ఏషియన్ పెయింట్స్, ఇవి చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇంకా తీసుకుంటే ఇక్కడ మైక్రోసాఫ్ట్ దాదాపు 1000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయబోతుంది హైదరాబాద్ సరౌండింగ్స్లో. డేటా సెంటర్స్, అతి పెద్ద డేటా సెంటర్ షాద్నగర్లో రాబోతుంది. ఎందుకు షాద్నగర్ అంటే ఇట్ ఈస్ ద సేఫెస్ట్ ప్లేస్ అనే ఉద్దేశంతో అక్కడ డేటా సెంటర్ అలొకేట్ చేయడం జరిగింది. ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఒక 150 acres కొనడం జరిగింది. అంటే మనకు కొందుర్గు దగ్గర వస్తుంది, వెల్కట్ట. సో ఇక్కడ మేకగూడ, కొందుర్గు దగ్గర 3 చోట్ల మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ వస్తున్నాయి. సో డేటా సెంటర్ ఎక్కడ పెడతారు? హైయెస్ట్ సెక్యూర్డ్ ప్లేస్లో పెడతారు. సో ఆ విషయం కూడా అర్థం చేసుకోవచ్చు. ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం, నాన్ పొల్యూటెడ్ కంపెనీస్ అన్ని షాద్నగర్ రూట్లోనే వస్తున్నాయి. నాన్ పొల్యూటెడ్ కంపెనీస్, పొల్యూటెడ్ కంపెనీస్ అన్నీ కూడా రావడం అనేది RRR తర్వాతే. RRR లోపల అనేది అలో చేయరు. సో ఇది. ఇంకా షాద్నగర్ తీసుకుంటే మనకు ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ కొన్ని వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఇంకా కూడా కంపెనీస్ రాబోతున్నాయి. సో చాలా కంపెనీస్ వెంచర్స్ ఆల్రెడీ వేశారు, ఇంకా వేస్తున్నారు. ఇప్పుడైతే అందుబాటులో ఉంది. యాక్చువల్గా షాద్నగర్ 20 years క్రితమే దానికి హైప్ వచ్చింది. ఎప్పుడైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనౌన్స్ చేశారో ఆ రోజే ప్రైజ్ ఉంది. కానీ ఈరోజు అసలైన హైప్, నిజమైన హైప్ ఇప్పుడు వచ్చింది. అప్పుడు కొల్లూరులో కూడా లేని రేటు ఒక షాద్నగర్ దగ్గర ఉండేది. మీరు తెలిసి ఉంటుంది, సీనియర్స్ తెలిసి ఉంటుంది. కానీ ఈరోజు కొల్లూరు అంతా ఆక్యుపైడ్. ఇప్పుడు దాదాపు కొల్లూరులో ఒక 70,000 నుంచి 1,20,000 మధ్యలో ఉంది గజం. ఇప్పుడు షాద్నగర్లో అందుబాటులో ఉంది. కమింగ్ 5 to 10 years తర్వాత అందుబాటులోకి అయితే ఉండదు ఖచ్చితంగా. ఇది ఫుల్లీ అది కూడా ఆక్యుపై అయిపోతుంది. ఇది. ఇంకా తీసుకుంటే మనము ఈ కొత్తూరు నుంచి రైట్ సైడ్ లోపలికి వెళ్తే మేకగూడ ఇవన్నీ ఉన్నాయి, షాబాద్ ఇవి. అటుపక్క 3 సెజ్జులు ఉన్నాయి. చందనమిల్లి సెజ్, హైదరాబాద్ సెజ్, సీతారాంపురం సెజ్. 36,000 ఎకరాల కంపెనీస్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ 55% కంప్లీట్ అయిపోయినాయి. సో ఇవన్నీ షాద్నగర్ కనెక్టివిటీ ఉన్నాయి. అక్కడికి వెళ్ళాలన్నా కూడా షాద్నగర్ రూట్లో కూడా వెళ్ళొచ్చు. చాలా కనెక్టివిటీ ఉంది. అంటే అన్ని కంపెనీస్కి ఈ హైవే అనేది మేజర్ థింగ్. సో ఇది దృష్టిలో పెట్టుకొని నేను చెప్పింది కొంత, నేను ఎంత చెప్పినా 50% మించి చెప్పలేను షాద్నగర్ గురించి. ఇంకా మిగిలే ఉంటుంది. అన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి అక్కడ, అంత ఎంప్లాయ్మెంట్ రాబోతుంది, అంత ప్రాముఖ్యత ఉంది అటుపక్క. సో మనము భవిష్యత్తులో అమ్మాలన్నా ఎవరైనా కానీ, ఈజ్ ఇట్ రైట్ టైం టు బై, ఈజ్ ఇట్ రైట్ ప్రైస్, ఈజ్ ఇట్ రైట్ కంపెనీ, ఈజ్ ఇట్ రైట్ లీగాలిటీ ఉందా? సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం కొనాలన్నా అమ్మాలన్నా చేయొచ్చు. సో మన వెంచర్స్ వచ్చేసి ఈ షాద్నగర్ వైపు కొందుర్గు దగ్గర ఉంది, మండల్ హెడ్-క్వార్టర్స్ ఆనుకొని ఉంటుంది వెంచరు. తర్వాత బాలానగర్ దగ్గర ఉంది. మన అన్ని CC రోడ్స్, ఎక్స్ట్రాడినరీ డెవలప్మెంట్స్ ఉంటాయి. DTCPలో CC రోడ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ మనం ఇస్తున్నాం. ఏకైక కంపెనీ ఒక DTCPలో CC రోడ్స్ ఇస్తున్న ఏకైక కంపెనీ. అంటే ఆ ప్రైజింగ్లో చెప్తున్నా, ఒక 11,000 లోపల ఉన్న ప్రైజ్ని CC రోడ్స్ ఇస్తున్న ఏకైక కంపెనీ ఇది. దీంతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నాము, ఎలక్ట్రిసిటీ అన్ని ఓవరాల్గా, కాంపౌండ్ వాళ్ళు, ఎంట్రన్స్ గేట్ ఇవన్నీ. లీగాలిటీ పరంగా 100% పక్కాగా ఉంటుంది. మనము ఒక 10 ఎకరాలు వేసిన వెంచరు, ఒక 30 acres వేసిన చిన్న వెంచర్ అయినా పెద్ద వెంచర్ అయినా ఒక క్వాలిటీ ఉంటుంది. ఒక 100 ఎకరాలు వేసినంత మాత్రం డెవలప్మెంట్ లేకపోతే ఉపయోగం లేదు, గుర్తుపెట్టుకోండి. అంటే డెవలప్మెంట్ ఎందుకు? ఇప్పుడేం కట్టుకోవట్లేదు కదా హౌస్ అని కొంతమంది అంటారు. ఇప్పుడేం కట్టుకోవట్లేదు కదా, ఎప్పుడు 10 years తర్వాత కదా. ఎందుకు అంటే రేపు నాకు అవసరం ఉంది, 3 years తర్వాత మనీ అవసరం ఉంది, నేను అమ్ముకోవాలి. ఆ ప్లాట్ మొత్తం పిచ్చి మొక్కలు మలిచిపోయి ఆ రోడ్డు కూడా కనపడకపోతే నా ప్లాట్ అని ఎక్కడ చూపించాలి? కొన్నవాడికి కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది కొనాలని, ఇది పెరుగుతుందని. సో అందువల్ల ఏంటంటే CC రోడ్స్ ఉండడం వల్ల ఏంటంటే మినిమం 20 to 30 years లైఫ్ ఉంటుంది. అంతలోపు సిటీ డెవలప్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మళ్ళీ తర్వాత రోడ్స్ పోయినా గవర్నమెంట్ వేస్తుంది, అంత ఆక్యుపై రెసిడెన్స్ వస్తుంది. కాబట్టి దీనికి సంబంధించిన డెవలప్మెంట్స్ కూడా మీకు యూట్యూబ్లో, గూగుల్లో అన్నింటిలో కూడా దొరుకుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.